వాక్యాన్ని సహాయకరంగా ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనం. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారంనకు మంచిదినైన ప్రతి వృక్షంను ఆ తోట మధ్యను జీవవృక్షంను మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షమును నేల మీద మొనిపించెను. 17వ వచనం. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. చిన్న ప్రార్థన చేస్తాను. స్తుతులు స్తోత్రం దేవా, మీకే వందనాలు తండ్రి. దేవతండ్రి, ఈ ఉదయకాలం దేవతండ్రి నీ పరిశుద్ధ దినం మేమందరము ఒక్క తండ్రి బిడ్డలంగా నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు దేవతండ్రి. అంత మాత్రమే కాకుండా దేవతండ్రి ఆరాధనలో మీరే మహింపరచబడ్డారని నమ్ముచున్నాం. ఇప్పుడు సాయంకాలం వేళ దేవతండ్రి యూత్ మీటింగ్కి దేవతండ్రి మమ్మల్ని రాజేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. పాటల ద్వారా మీరే స్తుతింపబడిన దాన్ని బట్టి మీకు వందనాలు. చదవబడిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. చేరువచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి యొక్క మనసులతో మీరే మాట్లాడండి దేవతండ్రి. ఈ వాక్యం ద్వారా మీరు దేవతండ్రి మా యొక్క మనసులతో మాట్లాడి మా యొక్క జీవితాల్లో కావలసిన దిద్దుబాటు దేవతండ్రి, మా యొక్క జీవితాల్లో కావలసిన ఆశీర్వాదాలు మీరే అందించండి. సమస్తంలో దేవతండ్రి మీకే స్తుతి ఘనత మమ్మల్ని చెల్లించుకుంటూ యేసయ్య నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న భాగం చూసినట్లయితే ఆదికాండంలో దేవుని యొక్క సృష్టిని మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథం ప్రకారం 2 మార్గాలు ఉన్నాయి. ఒక మార్గమేమో జీవానికి నడిపిస్తుంది, ఇంకొక మార్గమేమో మరణానికి నడిపించేదిగా ఉంది. ఆ 2 మార్గాలకి 2 వేరు మూలాలు ఉన్నాయి. ఒక మూలమేమో జీవానికి నడిపించే మూలం ఏంటంటే అది దేవుడై ఉన్నాడు. మన యెహోవా దేవుడు ఈ సృష్టిని నిర్మించాడు. అంత మాత్రమే కాకుండా మానవుని సృజించిన వాడుగా ఉన్నాడు. రెండో మూలం ఏంటి అంటే అది సైతానుడు ఈ లోకంలో ఉన్నాడు. సైతాను మూలము బట్టి ఆ మార్గం ఎక్కడికి నడిపిస్తుందంట? అది మరణానికి నడిపించేదిగా ఉంది. మన దేవుణ్ణి బట్టి ఒక మార్గం ఉంది, అది నిత్య జీవానికి నడిపించేదిగా ఉంది. అది నిత్య జీవానికి నడిపించేదిగా ఉంది. కానీ మనం మానవులంగా మనము దేవుని యొక్క ప్రణాళికను మనం జరిగించే వారంగా ఉండాలి. దేవుడు మానవుని నుంచి ఏం కోరుకున్నాడు అంటే ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం చూసినట్లయితే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలురుగాక అని పలికెను. ఇక్కడ చూసినట్లయితే దేవుడు మానవుణ్ణి సృజించాడు. ఎందుకోసం సృజించాడు అంటే మానవునికి ఒక పని అప్పగించాడు. మానవుడు ఈ భూమి మీద ఏం చేయాలంట? నిండాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి. అంత మాత్రమే కాకుండా భూమిని ఏలాలంట. భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలాలి అని చెప్పి దేవుడు కోరిక కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుని కోరిక ఏంటి అంటే మానవుడు ఈ భూమిని నిండించాలి, మానవుడు ఈ భూమి మీద ఫలించాలి, ఈ భూమిని ఏలాలి అని చెప్పి దేవుని కోరిక ఉంది. దేవుడు కావాలనుకుంటే దేవదూతల చేత ఈ భూమిని పరిపాలించవచ్చు. దేవదూతలను పెట్టి ఈ భూమిని పాలించమని చెప్పొచ్చు. కానీ దేవుని యొక్క ప్రణాళికలో మానవుణ్ణి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడు అంటే మానవుడిని ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున ఆయన నిర్మించుకున్నాడు. మానవుని యొక్క పోలిక, మానవుని యొక్క స్వరూపము 2 దేవుని పోలిక కలిగింది. దేవుని యొక్క రూపంలో ఆయన మానవుని సృజించిన వాడుగా ఉన్నాడు. ఆ మానవుని సృజించి మానవునికి ఒక పని అప్పగించాడు. ఏం పని అంటే ఈ భూమిని ఏలాలి, భూమిని నిండించాలి,
భూమి మీద ఫలింపజేయాలి అని చెప్పి దేవుడు కోరుకున్నవాడుగా ఉన్నాడు. కానీ దేవుని యొక్క ప్రణాళికలో ఏమైంది అంటే సైతానుడు దేవుని యొక్క కార్యానికి అడ్డం పడాలి అని కోరిక కలిగిన వాడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ చూసినట్లయితే 2వ అధ్యాయం ఇందాక మనం చదువుకున్నట్లు 9వ వచనంలో మన దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారం నాకు మంచిదియునైనా ప్రతి వృక్షంను ఆ తోట మధ్యను జీవవృక్షంను మంచి చెట్లు తెలివనిచ్చు వృక్షఫలంను నేల నుండి మొలిపించెను అని చెప్పి మనం చూస్తున్నాం. ఇక చూసినట్లయితే భూమి మీద ఆయన అనేకమైన చెట్లను పెంచాడు. అవంట కంటికి మంచిగా ఉన్నాయంట, రమ్యమైనవిగా ఉన్నాయంట, ఆహారం నాకు మంచివిగా ఉన్నాయంట. అవన్నీ దేవుడు మొలిపించిన వాడుగా ఉన్నాడు. మొలిపించి దేవుడు మానవుని నుంచి ఏం కోరుకున్నాడంటే నువ్వు ఆయన చెప్పిన ఫలాలను తినొచ్చు అని చెప్పి మానవునికి ఆజ్ఞాపించిన వాడుగా ఉన్నాడు. కానీ ఇక్కడ చూసినట్లయితే మానవుడు ఆయన మాట విన్నవాడుగా ఉన్నాడు. ఆ ఏదైనా వనంలో ఆయన దేవునితో సహవాసం కలిగిస్తూ జీవిస్తూ ఉన్నాడు. కానీ 17వ వచనం చూసినట్లయితే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు మానవునికి. ఏంటంటే అయితే మంచి చెట్లు తెలివినిచ్చు వృక్షఫలంను తినకూడదు, నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చెదవు అని వానికి ఆజ్ఞాపించను. ఇక్కడ చూసినట్లయితే మానవుడికి ప్రతిదీ తినొచ్చు అన్నాడు, ఒక్క చెట్టు ఫలం మాత్రం తినకూడదని చెప్పాడు. ఆ చెట్టు ఫలం పేరు మంచి చెట్ల తెలివినిచ్చు ఫలముగా ఉంది. అయితే ఇక్కడ మానవుడు ఏం చేశాడు? మానవుడు తినకూడదని చెప్పిన దాన్నే తిన్నవాడుగా ఉన్నాడు. మానవుడు తినకూడదని చెప్పిన దాన్ని తినుట ద్వారా ఏమైంది అంటే మానవునికి మరణం అనేది సంప్రాప్తమైంది అని చెప్పి మనం చూడవచ్చు. దేవుని ప్రణాళిక ఏంటి? దేవుని యొక్క ప్రణాళికలో మానవుడు మాత్రమే ఈ భూమిని ఏలాలి అని కోరాడు. ఎలాగూ ఏలాలి అని కోరాడు అంటే ఆయన స్వరూపంలో ఉండి ఆయన పోలిక కలిగి మానవుడు ఈ భూమిని అంతటినీ ఫలించి భూమిని ఏలాలి అని కోరిక కలిగాడు. కానీ మానవుడు మాత్రం ఇక్కడ ఏం చేశాడు అంటే తినకూడని ఫలాన్ని తిన్నాడు. దేవుడు ఆజ్ఞాపించినట్లు తినకూడని ఫలం తినుదినంన నిశ్చయంగా చచ్చెదవు అని చెప్పాడు. ఇక్కడ మానవుని యొక్క పాపాన్ని బట్టి ఏమైంది అంటే దేవుని యొక్క ప్రణాళికలో కొంచెం ఆలస్యమైంది. దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అంటే మానవుడు భూమిని పరిపాలించాలి, భూమిని ఏలాలి అని కోరిక కలిగి ఉన్నాడు. దేవుడు మాట తప్పని వాడు, ఆయన కార్యాలను జరిగించేవాడు, ఆయన యొక్క ప్రణాళికను సంపూర్ణం చేసేవాడు. అందును బట్టి ఇక్కడ మానవుని ఏర్పాటు చేసుకున్నాడు. మానవుని ఏర్పాటు చేసుకొని దేవుని యొక్క ఆశ ఏమైంది అంటే మానవుడు అక్కడ జీవవృక్ష ఫలాలను తింటాడు అని దేవుడు కోరిక కలిగిన వాడుగా ఉన్నాడు. మానవుడు కనుక జీవవృక్ష ఫలాలను తిన్నట్లయితే ఏమయ్యేది? జీవవృక్ష ఫలాలను తిన్నట్లయితే దేవుని యొక్క జీవము మానవుల్లోనికి వచ్చి ఉండేది. అప్పుడు దేవుని యొక్క జీవం మానవుల్లోకి వచ్చుట ద్వారా ఏమయ్యేది అంటే దేవుడు మానవుల్లో ప్రవేశించేవాడు. అంత మాత్రమే కాకుండా మానవుడు పిల్లల కనుట ద్వారా ఏమయ్యేదంటే ఈ భూమి అంతా ఆ దేవుని యొక్క పిల్లలతో నిండి ఉండేది. అప్పుడు సైతానుడికి ఎలాంటి ఆస్కారం ఉండేది కాదు. అప్పుడు ఈ భూమి అంతా దేవుని పిల్లలు మాత్రమే పరిపాలించేవారు. కానీ ఇప్పుడు ఏమైంది అంటే మానవునిలోనికి పాపం అనేది వచ్చింది. ఆ పాపం ఎక్కడికి వచ్చింది అంటే మానవుని యొక్క శరీరంలోనికి మాత్రమే ఆ పాపం అనేది వచ్చింది. మానవుని యొక్క శరీరం మాత్రమే పాపంతో నిండి ఉంది. కానీ మానవుని యొక్క ఆత్మకు ఏమైంది అంటే ఈ పాపాన్ని బట్టి దేవునికి ఆదాముకి దూరం అనేది పెరిగింది. ఆ దూరం పెరుగుడు ద్వారా దేవుని నుంచి వేరుపరచబడిన వాడయ్యాడు మానవుడు. అందును బట్టి ఏమైంది అంటే రెండో మార్గం కూడా మొదలైంది. ఏంటి ఆ మార్గము? మరణానికి వెళ్ళే మార్గం. ఎందును బట్టి అంటే మన యొక్క తండ్రి అయిన ఆదాము, మన పితరుడైన ఆదాము
పాపం చేయుట బట్టి ఆ మరణం మార్గం అనేది రెండవదిగా తయారైంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దేవుడు మాత్రం ఒక్క మానవుడినే ఏర్పాటు చేసుకున్నాడు. ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు ఆదామును మాత్రమే ఏర్పాటు చేసుకున్నవాడు. ఆ ఆదాములో ఎంతమంది పిల్లలు పుట్టినా వారి యొక్క సంతానంగా ఉన్నారు, కానీ దేవుడు మాత్రం ఒక్క మానవునిగానే ఏర్పాటు చేసుకున్నాడు. కొత్త నిబంధనలోకి వచ్చేదలికే యేసు ప్రభు వారిని కూడా కడపటి మానవుడిగా దేవుడు గుర్తించిన వాడుగా ఉన్నాడు. మొదటి ఆదాము జీవించే ఆత్మ అయితే కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మై ఉన్నాడు అని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దేవుని దృష్టిలో మానవుడు ఒక్కడే, మానవుని దృష్టిలో దేవుడు కూడా ఒక్కడై ఉన్నాడు. కానీ ఇక్కడ మానవునికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి జీవానికి నడిపించే మార్గం, రెండోది మరణానికి నడిపించే మార్గం. ఈ జీవానికి నడిపించే మార్గం యొక్క మూలం ఎవరు అంటే మన యొక్క దేవుడై ఉన్నాడు. అదే మరణానికి నడిపించే మార్గం యొక్క మూలం ఎవరు అంటే అది సైతానుడు అయి ఉన్నాడు అని చెప్పి మనం చూడవచ్చు. ఇది ఎక్కడి నుంచి మొదలైంది అంటే మానవుడు మంచి చెట్లు తెలివినిచ్చు చెట్ల ఫలం తినుట నుంచి మొదలైంది. అదే కనుక జీవవృక్ష ఫలాలను తినున్నట్లయితే ప్రతి ఒక్కరూ జీవానికే వెళ్ళి ఉండేవారు అని చెప్పి మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఈ పాపాన్ని బట్టి ఏమైంది అంటే పాపం బట్టి ఐక్యత అనేది ఒక్కడై ఉన్న మానవుడు విడిపోవటం మొదలైంది. ఐక్యత అనేది, యూనిటీ అనేది, వన్నెస్ అనేది, దేవునితో కలిసిన సంబంధం, దేవునితో ఉన్న వన్నెస్ అనేది పోయి ఈ విడిపోవటం మొదలైంది. మొదటిగా ఎవరు విడిపోయారంటే మానవుడు దేవుని నుండి సహవాసం నుంచి విడిపోయిన వాడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ చూసినట్లయితే వన్నెస్, యూనిటీ లేకపోతే ఐక్యత అనేది జీవానికి నడిపించేదిగా ఉంది. అదే విభజన అనేది ఎక్కడికి నడిపించేదిగా ఉంది అంటే అది మరణానికి నడిపించేదిగా ఉంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఆ విభజన అనేది పాపం ద్వారా మానవుల్లోనికి వచ్చింది. ఆ ఆదికాండం 3వ అధ్యాయం నుంచి ఆదాము పాపం చేయుట ద్వారా ఏమైంది అంటే మానవుల్లోకి ప్రతి విధమైన పాప స్థితి వచ్చింది. ఒకటి అసూయ వచ్చింది. ఎక్కడ 4వ అధ్యాయం చూసినట్లయితే కయ్యూను హేబేలును బట్టి అసూయ పడిన వాడుగా ఉన్నాడు. అసూయ వచ్చింది. 4వ అధ్యాయంలో అసూయతో పాటు ఏమొచ్చింది? హత్య కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఐక్యత లేని చోట ఏముంది అంటే దేవునికి అయిష్టమైన కార్యాలు ఉన్నాయి. అసూయ, ఆ తర్వాత హత్య కూడా జరిగినట్టు మనం చూడవచ్చు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దేవునితో ఐక్యత కలిగి ఉన్నంత కాలము మనము ఎప్పుడూ విజయము అంత మాత్రమే కాకుండా నిత్య జీవ మార్గంలోనే నడిచే వారం ఉంటాం. మనలో నుంచి దేవుని యొక్క సహవాసం, దేవునితో ఐక్యత కనుక పోయింది అనుకోండి, మనం ఏమవుతాం? ఈ లోకంలో ఉన్న ప్రతి విధమైన నేత్రాస, జీవదంభం సమస్తం మనలోకి వచ్చేస్తుంది. అంత మాత్రమే కాకుండా మనము సైతాను యొక్క సంబంధం అవుతాము అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఐక్యత దేవునిలో ఉన్నట్లయితే మనకు నిత్య జీవం వస్తుంది. నిత్య జీవంతో పాటు ఏమొస్తుంది అంటే ఆదికాండం 21వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి ఉంటుందంట. అంత మాత్రమే కాకుండా క్రొత్త యెరూషలేం కూడా ఉంటుంది, నూతనమైన యెరూషలేం ఉంటుంది అని చెప్పి మనం చూడవచ్చు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూసినట్లయితే అంతటా నేను క్రొత్త ఆకాశంను క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశంను మొదటి భూమియు గతించిపోయాను, సముద్రంను ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపరచబడి పరలోకముంద దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. ఇక చూసినట్లయితే మనం కనుక దేవునిలో ఉంటే మనకు నిత్య జీవం ఉంటుంది.
నిత్య జీవంలో ఉన్న ఫలాలు ఏంటి అంటే క్రొత్త ఆకాశం ఉంటుందంట, కొత్త భూమి ఉంటుందంట. అంత మాత్రమే కాకుండా పాత ఆకాశం పాత భూమి గతించిపోతాయంట. గతించిపోవటమే కాకుండా అక్కడ నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి అని చెప్పి మనం చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క ప్రణాళిక ఆదికాండం 1వ అధ్యాయంలో ఏంటి? మానవుడు ఈ భూమిని ఏలాలి, ఫలించాలి అని చెప్పి దేవుడు కోరిక కలిగినాడు. అదే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయానికి వచ్చినట్లయితే అక్కడ క్రొత్త ఆకాశం ఉంటుంది, క్రొత్త భూమి ఉంటుందంట. అంత మాత్రమే కాకుండా ఇంకోటి ఉంది అక్కడ, పాత ఆకాశము పాత భూమి గతించిపోతుందంట. సముద్రము ఇక లేదంట. సముద్రం దేనికి పోలికగా ఉంది అంటే మరణానికి పోలికగా ఉంది. సముద్రం అంటే మరణం, మరణం అనేది ఇక లేదంట. కొత్త ఆకాశం క్రొత్త భూమిలో మరణం లేదు, సమస్తము నూతనముగా ఉన్నవి. అంత మాత్రమే కాకుండా మనకు నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణం ఉంది అని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఆ పట్టణం ఎంతో గొప్పదిగా ఉంది. ఆ పట్టణం గురించి చదవాలి అంటే 22వ అధ్యాయం 1వ వచనంలో చూడవచ్చు. ప్రకటన గ్రంథం 22 1వ వచనం. మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధ మధ్యలో ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయచు వృక్ష ఫలముల యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక చూసినట్లయితే ఆ పట్టణంలో ఏముంది అంట? ఆ పట్టణంలో గొర్రెపిల్ల యొక్క సింహాసనం ఉంది. అప్పుడు ఒకటే సింహాసనం ఉంటుంది. అంత మాత్రమే కాకుండా అక్కడ ఒక నది ఉందంట. అంత మాత్రమే కాకుండా అక్కడ ఒక రాజవీధి ఉందంట. అక్కడ ఇంకేముంది? జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. ఆ జీవవృక్ష ఫలాలను ఆదికాండంలో మానవుడు కోల్పోయింది. ఆ ఆదికాండం 22 ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో వచ్చినప్పుడు అక్కడ దేవుని యొక్క ప్రణాళిక అనేది సంపూర్ణమవుతుంది. ఆ దేవుని యొక్క ప్రణాళిక సంపూర్ణమైనప్పుడు అక్కడ ఒక్క సింహాసనం ఉంటుంది. అది గొర్రెపిల్ల యొక్క సింహాసనము, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనము. ఆ సింహాసనంలో ఏముంది? అక్కడ ఒక్క వీధి ఉందంట, రాజవీధి ఉంది అంట. ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపాను అని చెప్పి మనం చూస్తున్నాం. అక్కడ ఒక్క నది ఉంది. ఆ నదికి ఈవల ఆవల జీవవృక్ష ఫలాలు ఉన్నట్లు మనం చూస్తున్నాం. దేవుని యొక్క కోరిక ఏంటి అంటే దేవునికి ఒక పరిశుద్ధమైన పట్టణము, నూతనమైన యెరూషలేము కావాలి అని చెప్పి మానవుని నిర్మించుకున్నాడు. కానీ మానవుడు పాపం చేయటం ద్వారా ఆయన యొక్క ప్రణాళిక అనేది కొంత మటుకు ఆపగలిగాడు సైతానుడు. కానీ దేవుని యొక్క ప్రణాళికను సంపూర్ణం కాకుండా మాత్రం ఏనాడు అడ్డుకోలేకపోయాడు. దేవుని యొక్క ప్రణాళిక అనేది కొంచెం ఆలస్యమైనా కానీ చివరికి ఏమవుతుంది అంటే ఆయన యొక్క పట్టణం అనేది స్థాపింపబడ్డది. ఆ పట్టణంలో ఒక్క సింహాసనం ఉంటుంది. అంత మాత్రమే కాకుండా ఒక్క రాజవీధే ఉంటుంది. ఆ ఇంట్లో గుండా ఒక నది ప్రవహిస్తూ ఉందంట. ఆ నది ప్రవాహానికి యువతల అవతల జీవవృక్ష ఫలాలు ఉన్నాయంట. ఆ జీవవృక్ష ఫలాల్ని మనం తిని దేవునితో ఎల్లప్పుడూ సంతోషించే భాగ్యాన్ని మనం పొందుకోగలం. ఎప్పుడు అంటే మనము కనుక మన యొక్క మార్గము జీవపు మార్గం అయినప్పుడు, మన యొక్క మార్గము యేసు ప్రభువారు అయినప్పుడు, యేసు ప్రభువారు చెప్పాడు, నేనే మార్గంను సత్యంను జీవంను అని చెప్పాడు. మన యొక్క మార్గం కనుక యేసు ప్రభువారు అయితే మనకు వచ్చే ఫలాలు ఏంటి అంటే మనం దేవునితో సంతోషించే భాగం ఎప్పుడు ఒకరోజు వస్తుందంట. పరలోకంలో ఆయన సింహాసనం వద్ద మనము ఆ రాజనగర్లో ఆ రాజవీధుల్లో మనము సంచరిస్తూ ఉంటాము.
అంత మాత్రమే కాకుండా అక్కడ అనేకమైన జీవవృక్ష ఫలాలను తినే భాగ్యం మనకు దేవుడు అనుగ్రహించాడు. ఆదాముకు ఆ భాగ్యాన్ని అనుగ్రహించాడు, కానీ ఆదాము ఆ భాగ్యాన్ని కోల్పోయిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మన యొక్క మార్గం అనేది ఎప్పుడు క్రీస్తు యొక్క మార్గం అయి ఉండాలి. క్రీస్తే మన మార్గం అయినట్లయితే దేవుడు మన యొక్క జీవితాల్లో ఆయన కాపాడేవాడుగా ఉంటాడు. అంత మాత్రమే కాకుండా నూతనమైన యెరూషలేములో ఏంటంట, అక్కడ సముద్రమే ఉండదంట. కొత్త భూమి, కొత్త ఆకాశము, సమస్తము కొత్తవే ఉంటాయి. అక్కడ మరణం అనేది ఉండదు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరణమే లేనప్పుడు ఎలాంటి శోధనలు అనేవి ఉండవు. అంత మాత్రమే కాకుండా ఎలాంటి బాధలు అనేవి కూడా ఉండవు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే కనుక మన యొక్క మార్గము కనుక మరణం అయినట్లయితే, మన యొక్క మూలము కనుక సైతాండ్ అయినట్లయితే, అదే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14-15 వచనాలు చూసినట్లయితే, మరణంను మృతుల లోకంను అగ్నిగుండంలో పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండో మరణము. ఎవరి పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడిన యెడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. ఇక్కడ చూసినట్లయితే మన యొక్క మార్గము లేకపోతే మన యొక్క మూలము సైతాన్ అయినట్లయితే, దేవునికి ఇష్టమైన కార్యం కానట్లయితే, ఇక్కడ మనకు వచ్చే జీతం ఏంటి? రెండో మరణము. అది ఎలాంటి మరణం అంటే అగ్నిగుండముగా మనం చూస్తున్నాం. ఎవరెవరు అగ్నిగుండంలో పడవైపోతారు? ఎవని పేరైనను జీవగ్రంథము రాయబడినట్టు కనబడిన యెడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును అని చెప్పి మనం చూస్తున్నాం. ఇక చూసినట్లయితే ఆదాము నుంచి చూసినట్లయితే 11వ అధ్యాయంలో మనం చూడవచ్చు, విభజన అనేది దేవుని నుంచి ఐక్యత కోల్పోయినప్పుడు ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, మరియు వారు మనము భూమి అన్నంతటా చెదిరిపోకుండా ఒక పట్టణంను ఆకాశం నంటూ శిఖరం గల ఒక గోపురంను కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండి అని మాట్లాడుకునగా. ఇక్కడ చూసినట్లయితే మానవులందరూ ఒక చోట ఉన్నారు. మానవులందరూ ఒక చోట ఉండి వారంట పేరు సంపాదించాలని కోరుకున్నారంట. ఎంత మటుకు కోరుకున్నారు అంటే, వారు ఒక పెద్ద పట్టణాన్ని కట్టాలనుకున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆకాశం అంటూ శిఖరము గల ఒక గోపురంను కట్టుకోవాలనుకున్నాడు. దేవుని యొక్క సన్నిధికి ఎంత ఉన్నతమైందో అంత ఉన్నతమైన గోపురాన్ని కట్టాలని కోరిక కలిగిన వారుగా ఉన్నారు. కోరిక కలిగినప్పుడు దేవుడు వారు చేసే ప్రయత్నాన్ని చూసి ఏం చేశాడంటే వారందరినీ చెదరగొట్టిన వాడుగా ఉన్నాడు. అదే 9వ వచనం చూసినట్లయితే, దానికి బాబేలు అని పేరు పెట్టారు. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడి నుండి యెహోవా భూమి అంతటా వారిని చెదరగొట్టాను అని చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే బాబేలు అంటే తారుమారు. దేవుడు వారందరి భాష వేరుపరచడం ద్వారా వారందరూ ఏమయ్యారంటే తారుమారయ్యారు, చెదిరిపోయిన వారుగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ వారి యొక్క భాషను బట్టి వారందరూ వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళిపోయిన వారుగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే పాపం ద్వారా ఏమొస్తుంది అంటే చెదిరిపోయే అనుభవం వస్తుంది. పాపంలో ఏముంది అంటే పాపంలో అసూయ ఉంది. అంత మాత్రమే కాకుండా ఉన్నతి స్థాయికి వెళ్ళాలనే కోరిక, యాంబిషన్స్ అనేవి ఉంటే ఎంత మటుకు అంటే నేను దేవుని కన్నా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనే కోరిక కలిగిన వారు ఉన్నారు. ఈ లోకంలో నేను మంచి ప్రయోజకుని కావాలని కోరిక ఉంటుంది మనకి. కానీ అది దేవుని చిత్తం కాకపోతే మన యొక్క జీవితాల్లో అది దేవునికి ప్రణాళిక ప్రకారం లేకపోతే దేవుడు మనల్ని కూడా చెరగొట్టేవాడుగా ఉన్నాడు, మనల్ని కూడా తారుమారు చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి మన అనుదిన జీవితంలో ఏమై ఉండాలి అంటే మన యొక్క మార్గం యేసు ప్రభువు వారు అయి ఉన్నారు. కాబట్టి మన యొక్క ప్రతి అడుగు దేవుని చిత్త ప్రకారంగా ఉండాలి. మనం కనుక దేవుని చిత్త ప్రకారంగా మన యొక్క జీవితాలు లేకపోతే ఇక్కడ బాబేలు అనుభవాన్ని
మన యొక్క జీవితంలో కూడా చూసేవారం ఉంటాం. కాబట్టి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, మనం ఎల్లప్పుడూ దేవుని మీద ఆధారపడిన వారంగా ఉంటే దేవుడు మనల్ని ప్రతి విషయంలో నుంచి తప్పించేవాడుకున్నాడు. చింత యావత్తు నా మీద మోపుడి అంటున్నాడు. కాబట్టి మన యొక్క అనుదిన జీవితంలో శోధన అనేది చాలా చాలా సులువుగా మన యొక్క జీవితంలోకి ఎందుకు వస్తుంది? ఎందుకు అంటే ఎవరైనా దేవునితో ప్రయాణం సాగించాలి అని మొదలు పెట్టారనుకోండి, సైతానుడు అక్కడే ఉంటాడు. అదే కనుక మన యొక్క జీవితంలో మనం దేవుని గురించి ఆలోచించలేదనుకోండి, సైతానుడు మన దగ్గరికి రానే రాడు. మన దగ్గరికి సైతానుడు ఎప్పుడు వస్తాడంటే, మనం బైబిల్ పట్టుకున్నామో సైతానుడు వస్తాడు, మనం బైబిల్ చదివామా సైతానుడు వస్తాడు. అందుకని క్రైస్తవుని యొక్క జీవితంలో శోధనలు అనేవి అనేకమయంగా ఉంటాయి. కానీ ఆ శోధనలో మనకి జయం ఎప్పుడు వస్తుంది అంటే, మనం సైతాన్ని చూసి బెదరకుండా మనము దేవుని వైపు చూసినప్పుడు దేవుడు మనల్ని తప్పకుండా తప్పించేవాడుగా ఉన్నాడు. అపోస్తలుడు అయిన పౌలు గారు చెప్తున్నాడు, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే అపోస్తలుడు అయిన పౌలు గారు ఎలాగ చెప్పగలుగుతున్నాడు అంటే, ఆయనలో క్రీస్తు జీవిస్తున్నాడు కాబట్టి అందు మాత్రమే అపోస్తలుడు అయిన పౌలు గారు జీవిస్తున్నాడు. మనలో ఎవరు జీవిస్తున్నారు? మనలో మనమే జీవిస్తున్నాం. మన యొక్క ఆశ, మన యొక్క క్రియలు అన్నీ మన స్వార్థం కొద్దే, మన స్వార్థం ప్రకారమే మన యొక్క జీవితం ఉంటుంది. అదే కనుక నిజంగా క్రీస్తు కనుక మనలో జీవిస్తూ ఉంటే మనము ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించగలుగుతాం. అప్పుడు మన యొక్క శోధన అనేది దేవుని మీద మోపగలిగే వారంగా ఉంటాం. మనలో శోధన వచ్చిందా, మనం తప్పకుండా దేవుని మీద భారం మోపాలి. అప్పుడు మాత్రమే మనం జయం పొందే వారంగా ఉంటాం. మనకు శోధన వచ్చి మనం ప్రార్థనకు దూరంగా ఉన్నాం అనుకోండి, సైతాను తప్పకుండా నిన్ను వదిలేసి వెళ్ళిపోతాడు. అప్పుడు మనం ఏమనుకుంటాం? మన శోధన అనేది పోయింది అనుకుంటాం. కానీ మన శోధనని మనం జయించలేదు. మనం భయంతో శోధన నుంచి దూరం అయ్యాం, కానీ మనం శోధనను జయించలేదు. మనం శోధనని ఎప్పుడు జయించగలుగుతాము అంటే, దేవునిని బట్టి మనం దేవుని మీద భారం మోపగలిగినట్లయితే దేవుడే మనల్ని తప్పించేవాడుగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మన యొక్క మార్గం జీవ మార్గం కాదనుకోండి, మన యొక్క జీవితంలో బాబేలు అనుభవాలు అనేకంగా ఉంటాయి. బాబేలు అనుభవాలు అనేకంగా ఉండటమే కాకుండా, బాబేలు అంటే అక్కడ విగ్రహారాధన కూడా ఉంది అని చెప్పి మనం చూడవచ్చు. బాబేలు తర్వాత అబ్రహాముని దేవుడు పిలుచుకున్నాడు, అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకోసం? ఆయన ప్రణాళిక అనేది ఆగిపోయింది. ఏం ప్రణాళిక? ఈ భూమిని ఏలాలి, మానవుడు ఈ భూమిని ఏలాలి అనే ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు, సంకల్పం కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను ముందుకు సాగించడానికి దేవుడు ఏం చేశాడు అంటే, అబ్రహామును పిలుచుకున్నవాడుగా ఉన్నాడు. అబ్రహామును పిలుచుకోవటమే కాకుండా అబ్రహాం ఎక్కడి నుంచి వచ్చాడు అంటే, అబ్రహాం కుటుంబం కూడా విగ్రహారాధన నుంచే వచ్చింది అని చెప్పి మనం చూడవచ్చు. ఇక్కడ 11వ అధ్యాయం 31వ వచనం చూసినట్లయితే, తెరహు తన కుమారుడగు అబ్రహాంను, తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాము భార్య అయిన సారాయి అను తన కోడలను తీసుకొని కనాను వెళ్ళుటకు కల్దీల ఊరును పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మటుకు అక్కడ నివసించిరి. తెరహు బ్రతికిన దినములు 200 ఏండ్లై తెరహు హారానులో మృతి పొందెను అని చెప్పి మనం చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే దేవుడు చెదిరిపోయిన వారిలో నుంచి దేవుడు ఆదామును పిలుచుకున్నవాడుగా ఉన్నాడు. ఆదాము దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని యొక్క పిలుపుకు విధేయత చూపి ఆయనతో నడిచిన వాడుగా ఉన్నాడు అని చెప్పి మనం చూడవచ్చు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దేవునితో నడిచిన అనుభవం కలిగిన అబ్రహాము ఏమయ్యాడు అంటే, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. మన అందరి తండ్రి ఎవరు అంటే అబ్రహాం అయి ఉన్నట్టు మనం చూస్తున్నాం. విశ్వాసులకు ఆయన తండ్రి అయినట్టుగా
మనం చూడవచ్చు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దేవుడు మానవుణ్ణి మాత్రం ఎన్నడూ మరిచిన వాడుగా లేడు. మానవుణ్ణి ఆయన ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేనికోసం అంటే ఆయన యొక్క ప్రణాళిక ఈ భూమి మీద నెరవేర్చడానికి. ఆ ఆదాము యొక్క కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నవాడుగా ఉన్నాడు. అబ్రహామును పిలుచుకున్నవాడుగా ఉన్నాడు. అబ్రహాము తర్వాత ఇశ్రాయేలీల వారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేల్ వారిని కూడా ఏర్పాటు చేసుకొని వారికి ఏం చేశాడు అంటే ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం చూసినట్లయితే, మీరు స్వాధీనపరుచుకొనుటకు మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశంన మీరు భూమి మీద బ్రతుకు దినములన్నిటిను మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలను విధులను ఇవి. మీరు స్వాధీనపరుచుకొని పోవు జనము గొప్ప పర్వతముల మీదనేమి, మెట్ల మీదనేమి, పచ్చని చెట్ల క్రిందనేమి, ఎక్కడెక్కడనైతే తమ దూతలను పూజించెను ఆ స్థలములన్నింటినీ మీరు బొత్తిగా పాడు చేయవలను. వారి బలిపీఠములను పడదోసి వారి విగ్రహములను పడగొట్టి వారి దేవతా స్తంభములను అగ్నితో కాల్చి వారి దేవతా ప్రతిమలను కూలదోసి వారి పేర్లు అచ్చట లేకుండా నశింపజేయవలను అని చెప్పాడు. ఇక్కడ చూసినట్లయితే దేవుడు వారిని ఆయన ఒక దేశాన్ని ఇస్తానని చెప్పాడు. ఎవరికి? అబ్రహాముకి నేను చూపించు దేశంలోకి నిన్ను నడిపిస్తాను అని చెప్పాడు. ఆ దేశము పాలు తేనెలు ప్రవహించే దేశంగా ఉంది. ఆ దేశంలో వారికి విశ్రాంతిని కలుగు చేస్తాను అని చెప్పి దేవుడు అబ్రహామును దీవించిన వాడుగా ఉన్నాడు. ఆ దేశానికి ఇశ్రాయేలీలు వారిని నడిపిస్తున్నాడు. ఎవరు? మోషే నడిపిస్తూ ఉన్నాడు. ఐగుప్తు బానిసత్వం నుంచి ఇశ్రాయేల్ వారిని కనాను దేశానికి నడిపిస్తున్నాడు. కనాను దేశంలోకి వెళ్ళి ఇశ్రాయేల్ వారు ఏం చేయాలి అని చెప్పి ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో మోషేకు చెప్పాడు. ఏంటి అంటే అక్కడ ఉన్న ప్రతి విధమైన విగ్రహాలను సమస్తాన్ని వారు చేసే పూజలన్నిటినీ నిర్మూలన చేయాలి, కాల్చివేయాలి అని చెప్పి దేవుడు చెప్పాడు. అంత మాత్రమే కాకుండా 5వ వచనం చూసినట్లయితే, మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామంను స్థాపించుటకు నివాస స్థలంగా ఏర్పరచుకున్న స్థలమును వెదికి అక్కడికే యాత్రలు చేయుచుండవలను. అక్కడే మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్టములుగా మీరు చేయు నైవేద్యములను, మీ మొక్కుబడి అర్పణలను, మీ స్వేచ్ఛార్పణలను, పశువుల్లోనూ గొర్రె మేకల్లోనూ తొలిచూలు వాటిని తీసుకొని రావాలను. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేసి మీ చేతి పనులన్నిటి యందు సంతోషించవలను. ఇక్కడ చూసినట్లయితే ఒక స్థలము తన నామంను స్థాపించుటకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమును వెదికి అంటున్నాడు. దేవుడు వారికి ఒక్క స్థలాన్ని ఏర్పాటు చేశాడు, ఒక్క స్థలాన్ని చూపించాడు. అక్కడికి మాత్రమే వెళ్ళి వారు దేవుణ్ణి పూజించేవారుగా ఉండాలి, దేవునికి దహన బలులు అర్పించేవారుగా ఉండాలి అని చెప్పి దేవుడు కోరుకున్నాడు. ఇక చూసినట్లయితే ఒక్క దేవుడు, ఒక్క మానవుడు, అంత మాత్రమే కాకుండా అక్కడ పూజించే స్థలం కూడా ఒక్క స్థలమై ఉంది అని చెప్పాడు. దేవుడు కోరుకున్న స్థలం ఒక్కటే. అక్కడికే వెళ్ళి ఇశ్రాయేల్ వారందరూ దహన బలులు కానీ, ఆయనకి దశంభాగాలు కానీ, ఏదైనా కానీ అక్కడికి వెళ్ళి మాత్రమే చేయాలి అని చెప్పి దేవుడు కోరుకున్నవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క ప్రణాళికలో మానవుడు ఒక్కడిగానే ఉన్నాడు, ఆయన యొక్క ఆలయం కూడా ఒక్కటై ఉంది. కాబట్టి అందును బట్టి ఇశ్రాయేలీలు వారికి ఆయన ఒక్క స్థలాన్ని ఏర్పాటు చేశాడు. ఆ స్థలంలోనే వారందరూ వెళ్ళి ఐక్యతతో
దేవుణ్ణి ఆరాధించాలి అని చెప్పి దేవుడు కోరుకున్నారు. వారందరూ ఆ ఒక్క స్థలానికి వెళ్ళి అక్కడ దహన బలులు అర్పించి వారందరూ దేవునితో కలిసి భోజనం చేయాలి, దేవునితో కలిసి విందు చేయాలని కోరుకున్నవాడుగా ఉన్నాడు. దేవుడు ఎప్పుడు మానవుల మధ్యలో ఉండాలని కోరిక కలిగి ఉన్నాడు, మానవునితో సహవాసం చేయాలి అని చెప్పి కోరిక కలిగిన వాడుగా ఉన్నాడు. అందుని బట్టి ప్రతి ఒక్కరిని ఆ స్థలానికి రావాలి అని చెప్పి దేవుడు వారికి కట్టడను విధించిన వాడుగా ఉన్నాడు. కానీ మళ్ళీ సొలొమోను రాజ్యం అయిపోయిన తర్వాత సొలొమోను యొక్క కుమారులు ఆ దేశాన్ని రెండుగా విభజించిన వారుగా ఉన్నారు. ఇశ్రాయేల్ దేశం యూదా దేశంగా రెండుగా విభజింపబడింది. మళ్ళా విభజన వచ్చింది, మళ్ళా పాపం అనేది మళ్ళా వచ్చింది. విభజన ద్వారా ఏమొచ్చింది అంటే యూదా వారు యెరూషలేమును పెట్టుకున్నారు, ఇశ్రాయేలీల వారు యెరూషలేముకు దేవుని యొక్క సన్నిధికి రాకుండా వారు అక్కడే పూజించడం మొదలుపెట్టిన వారుగా ఉన్నారు. మళ్ళీ విభజనతో మళ్ళా పాపం అనేది వచ్చింది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మన యొక్క జీవితంలో విభజన ఉందా, అక్కడ పాపం అనేది తప్పకుండా ఉంటుంది. మన యొక్క జీవితంలో ఐక్యత ఉందా, అక్కడే దేవునితో మనము చక్కని సంబంధం కలిగి ఉంటాం, దేవునితో సహవాసం కలిగిన వారంగా ఉంటాము అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం చూసింది. ప్రకటన గ్రంథం 17:3. అప్పుడు అతడు ఆత్మవశుడినై నన్ను అరణ్యం నాకు కొనిపోగా దేవదూషణ నామంతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగం మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచి తిని, ఆ స్త్రీ ధూమ రక్తం వర్ణం గల ధరి దాని నొసట దాని పేరు ఇలాగు రాయబడి ఉండెను, మర్మము వేశ్యలను భూమిలోని ఏ తల్లి అయిన మహాబబులోను అని చెప్పి మనం చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే మహాబబులోను అంట. విభజనతో వచ్చింది ఏంటంటే బాబేలు అనేది మొదటిగా వచ్చింది. రెండో విభజనతో ఏమొచ్చిందంటే బబులోను వచ్చింది. బబులోను రాజు ఇశ్రాయేలీలు వారి యొక్క పాపాన్ని బట్టి నెబుకద్నెజరు బబులోనికి అందరినీ కొనిపోయిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ ప్రకటన గ్రంథంలోకి వచ్చినట్లయితే మహాబబులోను మనం చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే విభజనని బట్టి పాపం అనేది పెరుగుతూ ఉంది. కాబట్టి మన యొక్క జీవితంలో మనము దేవునితో మాత్రమే ఐక్యత కలిగి ఉంటే దేవుడు మన యొక్క జీవితంలో ముందుకు సాగిస్తాడు. మన యొక్క జీవితంలో దేవునితో సహవాసం కలిగి ఆయనతో ముందుకు సాగగలే జీవితమే కాకుండా మనము ఈ లోకంలో సైతాన్ని ఓడించే అనుభవం కూడా కలిగి ఉంటామని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూడవచ్చు. ఆఖరిగా 133వ కీర్తన మనం చదువుకుందాం. 133వ కీర్తన. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదగా కారి అతని అంగీలంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. సియోను కొండ మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదంను శాశ్వత జీవంను అచ్చటి నుండవలనని యెహోవా సెలవిచ్చున్నాడు. ఇక్కడ చూసినట్లయితే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని చెప్పి మనం చూస్తున్నాం. ఐక్యత అనేది ఎంతో మేలైనది, అంత మాత్రమే కాకుండా ఎంతో మనోహరమైంది. ఐక్యతతో సంతోషం అనేది ఉంటుంది. ఐక్యతలో మనము ఆనందాన్ని చూడగలం. విభజనలో ఏముంటుంది అంటే విభజనలో అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, క్రోధం ఉంటుంది, ప్రతి విధమైన సైతాను స్థితి అనేది విభజనలో ఉంటుంది. కాబట్టి ఐక్యత అనేది అది కూడా విశ్వాసంలో ఐక్యత అనేది ఎంతో ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తున్నాం. అది ఎలా ఉంటుంది అంటే ఐక్యత అది తల మీద పోయబడి
అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీలంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. ఆ అహరోను తల మీద నుంచి కారి అంగీ మీదుగా కిందకు వచ్చిందంట. అది తల మీద నుంచి కిందకు పడిపోలేదు, అది పైనుంచి కారుతూ ఉన్న అది అని మనం చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే పరిమళ తైలము కారుతూ ఉందంట. అంగీ అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును అని చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా సీయోను కొండ మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు వలె ఉండును అని చెప్పి మనం చూస్తున్నాం. అది ఎంతో నిర్మలమైనదిగా ఉంటుంది, తెల్లందిగా ఉంటుంది. మంచు ఎంతో నిర్మలమైనదిగా ఉంటుంది. కాబట్టి ఐక్యత కలిగిన జీవితము అంతే నిర్మలమైన జీవితంగా ఉంటుంది, మనోహరంగా ఉంటుంది అని చెప్పి మనం చూస్తున్నాం. ఆశీర్వాదంను, శాశ్వత జీవంను అచ్చట ఉండును, అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఐక్యత ఉంటే ఆశీర్వాదం ఉంటుందంట, అక్కడ శాశ్వతమైన జీవం కూడా ఉంటుంది అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన ఐక్యత కలిగి ఉంటే మన యొక్క మార్గము జీవమై ఉంటుంది అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. విభజనలో ఏముంటుంది? అది బాబేలు ఉంటుంది, బబులోన్ ఉంటుంది, మహాబబులోన్ ఉంటుంది. ఆఖరికి అదేమవుతుంది అంటే అది అగ్నిగుండముగా మారుతుంది. మనందరము అగ్నిగుండంలోనే పాత్రలం అవుతాం. కానీ ఐక్యత కలిగి ఉంటే మనం దేవుని యొక్క సన్నిధిలో ఉంటాం, దేవుని పిలువబడిన వారంగా ఉంటాం, దేవుని యొక్క పిలుపుని అందుకున్న వారంగా ఉంటాం. అంత మాత్రమే కాకుండా నూతనమైన ఆకాశం, నూతనమైన భూమి కలిగిన నూతనమైన యెరూషలేములో మనం పాలు పొందుతాం. ఆ నూతనమైన యెరూషలేములో ఏముంది? అక్కడ గొర్రెపిల్ల సింహాసనం ఉంది. ఆ గొర్రెపిల్ల సింహాసనం దగ్గర రాజనగరం ఉంది. ఆ రాజ మార్గంలో ఒక నది ఉంది. ఆ నదికి ఇవల అవల జీవవృక్ష ఫలాలు ఉంది. ఆదాము ఏది కోల్పోయాడో ఆ కోల్పోయిన దాన్ని మనం అక్కడ అనుభవించే అనుభవం కూడా మనకు దొరుకుతుంది. అక్కడ ఇంకా దుఃఖం అనేది ఉండదు, అక్కడ శోధన అనేది ఉండదు. ఎందుకంటే అక్కడ సైతాండే ఉండదు. సైతాండు ఆ ముందు వచనంలోనే చూసాం, అక్కడ అగ్నిగుండంలో పడదోయబడతాడు అని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడికి చూసినట్లయితే మన యొక్క మార్గము యేసు ప్రభువారైతే మనము తప్పకుండా ఈ లోకంలో శోధనలు కలిగినా కానీ తప్పకుండా మనము నిత్య జీవంలో ప్రవేశించే భాగ్యం మనం పొందుకుంటాం. దేవుడి వాక్యాన్ని దీవించుగా ప్రార్థన చేసుకుంటాం. మోకరించండి. ప్రేమగల తండ్రి, సాయంకాలం యవన బిడ్డల కొరకు ఏర్పాటు చేయబడిన వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. ఆదాము అవ్వలను సృష్టించి ఎలా